అక్క హెయిర్ గట్టి లాక్కండి చేతిలోకి వచ్చేస్తుంది. ఈరోజు నా దెబ్బకి అర్థం బద్దలైపోద్దేమో. ఇగో కన్ను మీద గీత గీస్తున్నారు. అదే నేనైతే నా ఇండియాలో స్టార్ట్ చేసి బ్యాంకాక్ వరకు వెళ్ళిపోద్ది గీత. అసలు మేకప్ అంటే చూడండి ఎంత సంసారం ఉందో. నేను వేసుకున్న మేకప్ కూడా ఒక మేకప్ అయినా అనిపిస్తుంది లేస్తుంటుంటే. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. నేనే ఎలా పడితే అలా చుట్టించుకుంటాను అనమాట చీరలు. టీ వద్దండి, ముందు టిఫిన్ అండి. ఇగో ఇది మూడోసారి పిడక స్టెప్లు తెల్లవారుసిన పిడక స్టెప్లు వేస్తున్నాడు. ఇగో ఈ కార్లోని లగేజ్ ఎక్కువైపోయింది అనమాట, కదలలేకపోతుంది కుడుము మొక్కలాగా. పెట్రోల్ తాగమంటే మాత్రం తాగేస్తుంది ఎగదానం లేనట్టు. కర్రతో కొడతారట. శుభ్రంగా తినేసి శుభ్రంగా పనులు చేయాలి. ఇగో తెల్లవారి 4 అవుతుంది. మా నాన్నగారు అప్పుడు పొయ్యి వెలిగించినట్టున్నారు. ఏంటంటే అంత పని పెట్టారు. ఇది పాలసీసా గడ్డకట్టింది, నీటిలో దించారు. స్వచ్ఛమైన ఆవు పాలు ఇవి. ప్రతిరోజు కష్టపడి టీ పెట్టేది మా డాడీ. ప్యాకెట్ పాలు కాదు, చూడండి పాలు అనుకుని మజ్జిగ వేస్తున్నారేంటి. నిన్న ఈ బాటిల్లోనే వేసారు మజ్జిగ కూడా కలిపి. మా నాన్నగారు ప్రయోగాలు చేస్తున్నారు. కెమిస్ట్రీ ల్యాబ్ లోని కొలతలు చూసుకొని ఎక్స్పెరిమెంట్లు చేస్తాం కదా, సేమ్ అలాగేనమాట. మజ్జిగ పాలు నంబర్ 1 కేజీ పాలు. ఇగో ఏకంగా టిన్ తీశారు. ఇలా టిన్లు ఎన్ని తెచ్చారంటే అన్ని తెచ్చారన్నమాట. తాతయ్య ఊరు నుంచి తెచ్చారు ఈ పాలు దగ్గర నుండి తీపించి. మా ఇంట్లో పొయ్యి చుట్టూ ఈ ముగ్గులు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. టీ అయినంత వరకు మరి పొయ్యి దగ్గర నుంచి కదలరు అనమాట. ఇక్కడే ఉంటారు, హైలోని సిమ్లోని అలా పెట్టుకొని ఉంటారు. అందుకే టీ చాలా టేస్ట్గా ఉంటుంది మా డాడీ చేత్తో. టైము 4:30 అయిపోతుంది, చీకటి. అసలే ముహూర్తం 7 గంటలు పడింది. గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. మేకప్ ఆర్టిస్ట్ కోసం కార్ పంపించాము, అలా వస్తే రెడీ అయిపోవచ్చు. మా తమ్ముడే కాదు, అందుకే నేను కూడా ఇప్పటివరకు మేకప్ వేసుకోలేదు అనమాట. ఓన్లీ లిప్స్టిక్ కోటే వేసుకున్నాను. సో చూద్దాం, ఒకవేళ బాగా చేస్తే కనుక మనం కూడా చేయించుకుందాం సైలెంట్గా. తెల్లవారుసరికి పువ్వులు ఏరేస్తున్నారు జనాలు. మనీ వచ్చారా? వచ్చేసినట్టుంది మన కారు. ఇగో దిగుతున్నారు. పాపం నిద్దట్లో లేపేసినట్టున్నాం వాళ్ళని. పెళ్ళికొడుకు ముందు రెడీ అయిపోతే తర్వాత పెళ్ళికొడుకు అక్క. న్యాచురల్ గా బాగా వేస్తున్నారు. అసలే మా మమ్మీ 6 అడుగులు ఉంటుంది జుట్టు. ఎలాగేస్తారో ఏటో మీరు చూడ. నా చాలా ఒత్తైన జుట్టు నాది. అక్కడ మన పెళ్ళోళ్ళు ఎవరు లేగలేదు అనమాట, మా కజిన్స్ ఎవరును. ఇంకందుకే ఫోను మా పంతులు గారు కదా బయలుదేరేలా వద్దా అని. ఇంకందుకే బ్యాండ్ వాళ్ళు వచ్చారంట. వీళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. వాళ్ళు ఆ బ్యాండ్ పట్టుకుని రూమ్లన్నీ తిరిగిమంటున్నాం అనమాట. దెబ్బగా అందరూ లేచిపోతారు. పువ్వులు రాత్రి అనగా కొన్నాం అనమాట. రాత్రి 11 గంటలకు వెళ్ళి కొన్నాము మల్లెపూలు. అసలు ఫ్రిడ్జ్ లో పాలు పెరుగు అన్ని ఉన్నాయన్నమాట. వాటికి వాసన పట్టేస్తుందేమని ఇవ్వండి ఇలా డబ్బాలో ప్యాక్ చేశాను. ఈ మూత వస్తుందో రాదో ఇప్పుడు. చల్లదానికి గట్టి పట్టేసింది క్యాను. అయినా పర్లేదు, బలవంతం ఉపయోగించేద్దాం. ఇదిగోండి 20 మూరలు అంటే క్యాన్కి సగం కూడా రాలేదు. ఆ చీకట్లో పూలం మేతన ఏంటంటే అడి తిప్పి 6 నిమిషంలో కొలిస్తారు మొత్తం దండలన్నీ. మీరే చెప్పండి ఎన్ని మూరలు ఉంటాయో. మరేం చేయలేము, వీటితో అడ్జస్ట్ అయిపోవడమే. నాకున్న జుట్టుకైతే 1/2 మూర కూడా ఎక్కువే. మా తమ్ముడు ముస్తాబు 10 నిమిషాల్లో తేల్చారు. మరి నాకు చూడాలి ఎంతసేపు పడుతుందో. ఈ నేకం కెమెరా పట్టుకొని నోస్ లో దూరిపోతారేమో. నో మేకప్, ఓన్లీ లిప్స్టిక్. ఇగో మా అమ్మగారు కూడా తయారైపోయారు. ఇదిగో ఈ పసుపు రంగు పోల్చక్క మా ఆయన దగ్గర కొట్టాను. ఇగో టీ షర్ట్లు లాంటి వేసుకున్నాను అనుకోండి, తర్వాత చీర కట్టుకునేటప్పుడు పైనుంచి తీయాలి కదా. సో హెయిర్ స్టైల్ మేకప్ మొత్తం అంతా టీ షర్ట్తో పాటు వచ్చేది బయటికి. అదే ఇలాంటి చొక్కా అనుకోండి, డ్రెస్సింగ్ టైంలో అసలు మేకప్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఇదిగో మాయిశ్చరైజర్ మంచిదే తెచ్చారు. దెబ్బకి ప్యాచ్ వర్క్ కవర్ అయిపోవాలి. మాయిశ్చరైజర్ కూడా బ్రష్తో అప్లై చేస్తున్నారు. నాది అసలే సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఇగో ఇవన్నీ బ్రాండెడ్ ప్రొడక్ట్సే, సెన్సిటివ్ స్కిన్ కాదు కదా. ఏ స్కిన్కి అయినా సరే ఏమీ అవ్వదని చెప్తున్నారు. ఈ కళ్ళు కింద మాత్రం గట్టిగా పడుతుంది క్రీము. మనం ఎడిటింగ్ చేసి కళ్ళు లోయిల్లాగా అయిపోయి. ఇవన్నీ హెయిర్ బాగుంది, ఏ షాంపూ వాడుతున్నారు. అన్ని మంచి బ్రాండ్స్ అనమాట. ఇవి ఎంత కాస్ట్ ఉంటాయో. పాపిడి బిల్ల పెట్టుకుంటానేటని అడుగుతున్నారు అనమాట. ఇలాగా మజ్జిపాపిడి తీయమని అనమాట. నాకు మజ్జిపాపిడి బాగా సూట్ అవుతుంది. ఈ అక్క తలదూతుంటే నిద్ర వచ్చేస్తుంది నాకు. నాకున్న జుట్టుకి ఏ రకమైన జడయ్యాలో అర్థం అవ్వట్లేదు కదా. కర్రతో కొడతారట. అది తమ్ముడిని కొట్టడానికి తయారు చేశాను. ఆ కర్ర డిజైన్ చేశాను. మాకు రాత్రి అంతా కూర్చొని డెకరేషన్లు చేసుకునేసరికి సరిపోయింది. మా అమ్మగారు పట్టుకున్న కర్రతో పాటు దేన్ని వదలలేదు, అన్ని నీట్గా డిజైన్ చేసాము. ఈ చొక్కా మేకప్ ని తుడిసేస్తుంది. వీళ్ళు బయలుదేరిపోతున్నారు. కర్ర జాగ్రత్త, తమ్ముడిని కొట్టాలి ఈరోజు. కొడుకును మాత్రం అన్నవరు 600 100 వాళ్ళిద్దరూ రెడీ అయిపోయి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు మన టైము, మనకు నచ్చినంతసేపు రెడీ అవ్వచ్చు. అలాగాని ఇంట్లోనే ఉంటే నన్ను గాబరా పెట్టేస్తారు రెడీ అవ్వని. అక్క హెయిర్ గట్టి లాక్కండి చేతిలోకి వచ్చేస్తుంది. అసలే చాలా బలంగా ఉంటుంది నా జుట్టు. ఇక 2 పిలకల్లో బాగుంటాను అంటారు కదా, 2 పిలకలు. లాస్ట్ వీడియోకి ఎవరో కామెంట్ పెట్టారు, కార్టూన్ క్యారెక్టర్ షిన్చాన్ మమ్మీలా ఉంటానట. ఆ కామెంట్ చూసి నవ్వలేక సచ్చాను. ఇగో 4 హెడ్ నుంచి స్టార్ట్ చేశారు. కంటి రఫ్ వరకు వచ్చింది మేకప్. ఓ పక్క మేకప్, ఇంకో పక్క హెయిర్ స్టైల్ చకచకలు ఆడిస్తున్నారు. నాకైతే పర్సనల్గా ఐలైనర్ వేసుకోవడం అస్సలు రాదనమాట. చెయ్యి వనికేస్తుంది. కానీ భలే ఇలాగంటే అలా పెట్టేస్తున్నారు. మంచి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ లా ఉన్నారు.
అసలే మన ఇంట్లో పెళ్లి కదా ఇంక అందుకే ఇంకా ఎలా పడితే అలా రెడీ అయిపోతే బాగోదని చెప్పి ఇదే పొలగాన్ని నేను పట్టుకున్నానంటే విజయనగరంలో మొదలు పెట్టింది బ్యాంకాక్ వరకు వెళ్ళిపోద్ది. ఐబ్రో అలా ఉండిపోవాలంట. పెన్సిల్తోని పేపర్ మీద బొమ్మ వేసినట్టు వేసేస్తున్నారు. ఐలైనర్ పెట్టగానే కళ్ళు ఉసిరిగేలు అంతేసి కనిపిస్తున్నాయి. మా వేరంగా రెడీ అవ్వకపోతే లేట్ అయిపోతావు నువ్వే. ఇప్పుడే లేసింది నిద్ర కళ్ళు. పిల్లలు ఇలా నవ్వుకొని లెగిస్తే గొప్ప మనశ్శాంతిగా ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం నా పెళ్లికి వేయించుకున్నాను మేకప్. మళ్ళీ దాని తర్వాత ఇదేనమాట ఇంత ప్రొఫెషనల్గా వేయించుకోవడం. ఇగోండి కుర్చీలో పెట్టాను కదా చీర, ఆ చీరని బట్టి వేసారనమాట మేకప్ ఏడ్ సూట్ అవుద్దని. అలా ఎతికి ఈ అన్నయ్యలు హైదరాబాద్ నుంచి వచ్చారు. నిన్నే కదా నిన్నే వచ్చారు. సో మనకి ఎలా తెలుసు అంటే అన్నయ్యలు స్మిన్కప్ మేకప్ స్టూడియో అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ వీళ్ళది. సో ఆ పేజ్ లో చూసి అప్పుడు కాంటాక్ట్ అయ్యారు అనమాట. మాకు సినీ ఇండస్ట్రీలో ఏంటంటే మాకు రిలేటివ్స్ ఉన్నారనమాట. ఆ అక్క సజెస్ట్ చేశారు. సో ఇదేంటంటే మా ఇంట్లో ఒక పెద్ద అకేషన్. మేకప్ చేయించుకునేది కొంచెం ప్రొఫెషనల్ గా చేయించుకుంటే బాగుంటుంది కదా. లోకల్లో కూడా చాలా మంది ఉన్నారు చేయించుకోవాలంటే. కాకపోతే ఏమైనా దెబ్బ అయిపోయాం అనుకోండి అప్పటికప్పుడు ఇంకా అంతే, వచ్చిన వాళ్ళందరూ చూసి భయపడి పారిపోవాలన్నమాట. ఇంకా అప్పుడు కాంటాక్ట్ చేశాను. హైదరాబాద్ వచ్చారు. ఇక్కడికే కాదులేండి, ఈవెన్ మీరు ఎక్కడైనా వరల్డ్ వైడ్ ఎక్కడికైనా వస్తారనమాట. మేకప్ చేయించుకోవాలనుకుంటే ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అసలు మేకప్ అంటే చూడండి ఎంత సంసారం ఉందో. నేను వేసుకున్న మేకప్ కూడా ఒక మేకప్ అయినా అనిపిస్తుంది లేస్తుంటుంటే. ఇంకా ఫైనల్ లుక్ చూద్దాం. అన్ని పెద్ద పెద్ద బ్రాండ్సే కనిపిస్తున్నాయి, అన్ని మంచి మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్. సో మనకి స్కిన్ కి ఏదైనా అవుతుంది అని కూడా భయం ఉండదు అనమాట. అదొక ధైర్యం. చూడండి మొత్తం అన్ని బ్రాండెడే. ఎప్పుడైనా బ్యాంకాక్ వైపు వచ్చారండి? వచ్చాను, 2 times వచ్చాను. ఓకే. 2 moviesకి వచ్చాను. ఓ ఏ మూవీస్? నేను తీసిన రవితేజ గారిది. ఓ నేనింతే అంట. ఎప్పుడు రవితేజ గారిది బ్రిడ్జ్ ఒకటి చూపిస్తారండి. ఓకే, అదొకటి. ఇంకా అదొకటి సాయిరామ్ శంకర్ అని పూరి జగన్నాథ్ గారిది. ఆ సినిమా మోస్ట్లీ పూరి గారి సినిమాలు అన్ని బ్యాంకాక్ లోనే ఉంటాయి. అన్ని తాయిలతోనే ఉంటాయి అనమాట. సగం సినిమాలన్నీ ఆయన సినిమాలకి. 2 ఆయన సినిమాలండి. 2 ఆయన సినిమాలకి వచ్చారు. అది వేరే వాళ్ళ డైరెక్టర్, నేను ఇంతకి పూరి గారి డైరెక్టర్. వాళ్ళ తమ్ముడికి వేరే డైరెక్టర్ చేసిన. దీన్ని బట్టి చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది మేకప్ ఆర్టిస్ట్ గా. లిప్స్టిక్ కూడా బ్రషే. ఇప్పుడు 15 సంవత్సరాల ముందు వచ్చారంట. అయితే మళ్ళీ బ్యాంకాక్ లేదు ఈవెంట్ అయితే మళ్ళీ మీకు అక్కడ పిలిపిస్తాను. పాప ఇప్పుడు మాది 5 రోజుల పెళ్ళి అనమాట. ఈరోజు 1వ తారీఖు నుండి స్టార్ట్ అయింది. కాకపోతే నేను 3rd నుంచి చెప్పాను అనమాట. మరి 1 నుంచి చెప్తే బాగోదు కదని చెప్పి సో 3rd నుంచి చెప్పాను. 3rd నుంచి 5th వరకు ఈ 3 days ఇంకా విజయనగరమే. 3 days అండ్ 4 days కదా. 2nd వచ్చారు, 2 వచ్చారు, 2, 3, 4, 5 విజయనగరమే. మా విజయనగరం చూడాలండి, చూడకుండా మాత్రం వెళ్ళొద్దు. చాలా బాగుంటది. నేను పంపించిన ఫుడ్ చాలా బాగుందండి. స్పైసీగా ఉంటుందని ముందే చెప్పా. అసలే మనం కారాలు ఎక్కువ కదా. మన ఇంటి భోజనం బాగుందంట. మా అమ్మగారు కానీ విన్నారంటే చెట్టెక్కిపోతారు. నిన్న సాయంత్రం చెప్పాను అనమాట, ఈరోజు ఎలాగైనా తెల్లవారి 5 గంటలకల్లా ఇక్కడ ఉండాలని చెప్పి. కానీ 4:30కే రెడీ అయ్యి కూర్చున్నారట ఎంత బే వద్దామని. మేకప్ అన్య, హెయిర్ స్టైల్ అక్క ఇద్దరు పోటాపోటీగా రెడీ చేస్తున్నారు అనమాట. మంచి లుక్. ఇంకా లిప్స్టిక్ వేయలేదు. లిప్స్టిక్ వేస్తే ఇంకా బాగుంటది. ఈరోజు నా దెబ్బకి అర్థం బద్దలైపోద్దేమో. ఆల్మోస్ట్ జడ కూడా అయిపోయింది. ఎలాగొచ్చిందో చూసుకోవాలి. నా ఫేస్ కి బాగానే సూట్ అయినట్టుంది హెయిర్ స్టైల్. మా ఆయన షాక్ అయిపోయింది దెబ్బకి. ఇందాకలంతా ఎంత పెసర ఉండి జుట్టు ఇప్పుడే ఎంత ఒత్తి అయిపోయిందని నమ్మలేకపోతున్నా. ఏది కనిపిస్తుందా అద్దంలో? బాగుంది. నా జుట్టును చూసి మా ఆయన నవ్వులన్నీ పూలైపోయి దెబ్బకి. ఈ అక్క చీర కుర్చీలు సర్దుతున్నారు నీట్ గానా. ఏకంగా ఎన్ని కుర్చీలు పెడుతున్నారు చూడండి, చిన్నవి 1 డజన్ ఉంటాయేమో. మీరు ప్రీ ప్లీటింగ్ కూడా చేస్తారు కదండి? ఇవే కుర్చీలు నేనైతే 1-2 గంటలు మడత పెడతాను. ఇగో నేనైతే చీర చుట్టేసుకునేదాన్ని, ఈవిడ కాబట్టి చీర నిదానంగా నీట్గా కట్టారు. తలకి జడలా కొడతానన్నారు కానీ వద్దనిసాను. మామూలుగా లైట్గా పువ్వులు పెట్టమని చెప్పాను అనమాట. పూల జడ పెళ్ళికూతురులకే తప్ప ఇద్దరు పిల్లల తల్లికి సెట్ అవ్వదు. అలాగ అనగానే పక్క తిరిగిమని నవ్వేసుకుంటున్నారు ఈ అక్క. అసలే పూలు తక్కువ ఉన్నాయి కదా, లెక్క ప్రకారం బాగానే సర్దారు. సరిపోతాయండి పువ్వులు? సరిపోతుంది. ఇగో చెంపినలు తగిలించడం కాదు కానీ పువ్వులు అసలు కదలట్లేదు. బాగుంది. నేను కానీ రెడీ అయ్యానంటే ఇంత మంచిగా అయితే నేను అసలు రెడీ అవ్వలేను, అది మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను. బాగుంది. జుట్టు అంతా బంధించారు, ఒక్కడు కూడా బయటకు కనిపించట్లేదు. ఇగో నా మేకప్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ బుడ్డమ్మ. ఇగో చీర కట్టుకున్న తర్వాత కుర్చీలు ఇస్త్రీ చేస్తున్నారు అనమాట. భలే వింతగా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. ఇది హెయిర్ స్ట్రైట్నర్లో ఉంది, దీన్ని ఇలా కూడా వాడచ్చా అని ఇప్పుడే అర్థమైంది. ఇంకా ఏమైనా పట్టు చీరలు ఉంటే ఇచ్చిమంటున్నారు అనమాట. ప్రీ ప్లీట్ చేసి రెడీగా ఉంచుతారట ప్యాక్ చేసి. ఇంకా ఈజీగా కట్టుకోవచ్చు. 1/2 నిమిషంలో కట్టేసారు చీర. నేనైతే గంటలు కడతాను అనమాట. ఏ ఫంక్షన్కి వెళ్ళా మమ్మీ ఏదో అన్నారు, తమ్ముడు ఒకనైనా అయిన తర్వాత వస్తావేమో అని చెప్పి. బట్ కరెక్ట్ టైంకి వెళ్తాను చూడండి.
ఈవిడ అసలు ఏ కుర్చీని క్షమించట్లేదు. నేనైనా బతికించి ఒకటి రెండు వదిలేస్తాను. నేను తగ్గినా కానీ ఈవిడ ఎక్కడ తగ్గేదేలే. ఈవెన్ మేకప్ కూడా అసలు ఎలా అంటే అలాగా అంటే గంట పట్టినా గానీ అసలు అంత గాబరా అవ్వలేదు అనమాట. సింపుల్ గా అయిపోయింది. మన బుడ్డోడు వెనకాల ఫ్రిడ్జ్ తో కుస్తీలు పట్టేస్తున్నాడు. ఈవిడ ఓపిక్కి నిజంగా మెచ్చుకోవాలి. అసలు పెర్ఫెక్షన్ అంటే పెర్ఫెక్షన్. బాగున్నానని 99 సార్ అడగడం మా ఆయన్ని. మేమైతే 2 నెలల ముందే కన్ఫర్మ్ చేసాం అనమాట. వీళ్ళని బ్లాక్ చేసాం డేట్స్. అప్పటికప్పుడు అనుకోండి దొరకపోతే దెబ్బైపోతాం. మామూలుగా వీళ్ళు ఒక్కలే కాదంట 30 మంది దగ్గర టీం ఉన్నారంట. వీళ్ళు అసలైన ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కదా, సో బిజీగా ఉంటారట మొత్తం. సో అందుకే ఒక 2 నెలల ముందే బ్లాక్ చేసుకోవాలి. ఇంట్లో ఫంక్షన్ అంటే మాత్రం ఒక అడుగు ముందే ఉండాలన్నమాట, లేకపోతే ఇంక అంతే సంగతులు. మరి పికప్ డ్రాప్ అదేలాగా శారీస్ పంపిస్తారు? ర్యాపిడోలో చేస్తారు. ఓహో, మీరే చేస్తారా? చేసేస్తే మేము అది పంపించేస్తాం. అబ్బో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. చూడండి, చీరకట్టు నాలా చీరకట్టు గంటలు కట్టుకునే వాళ్ళకి ఇది బాగా. నాలా చీరకట్లు గంటలు కట్టుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. బ్యాంకాక్ వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా కొన్ని శారీస్ అయితే చేయించుకుంటారు. అప్పుడు మనకి ఇంకా ఈజీ అవుతుంది అక్కడికి ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా. అసలు లిటరల్లీ అర నిమిషం అంటే 6 నిమిషంలో చుట్టేశారు. చాలండి, సరిపోద్ది. నేను నడుచుడికి మొత్తం కుర్చీలను చెరిగిపోతాయంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో చెరగబట. చీర రంగు మాత్రం జిగ్గుమంటుంది. మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. డే టైంలో చాలా అదిరిపోద్ది అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. నేనే ఎలా పడితే అలా చుట్టేసుకుంటాను అనమాట చీరలు. అందులోకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా పిల్లలు. వాళ్ళకి ఏంటంటే అత్తగారు వాళ్ళు ఎవరు దగ్గర లేనప్పుడు సింగిల్ గా ఉన్నప్పుడు చీరలు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. సో మీరు ఒకవేళ ఇలా ప్లీట్ చేయించుకోవాలనుకుంటే ర్యాపిడోలో వాళ్ళకి పంపించేస్తే ఇంకా వాళ్ళు నీట్ గా అంత శారీ రెడీ చేసి మీకు పంపించేస్తారనమాట. మీ అడ్రస్ కి ప్లీట్ చేసి పంపించేస్తారు. అందులోకి మనకి ఏంటంటే ఆ శారీ ఎలా కట్టుకోలేటో కూడా మీకు ఒక శాంపిల్ వీడియో కూడా షేర్ చేస్తారనమాట. బాగుంది సర్వీస్, చాలా మందికి యూజ్ అవుతుంది కూడా. మొత్తానికి చీర కట్టుడు అయిపోయింది. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత వేరంగా రెడీ అవడం. ఇదిగో ఇది ఎమ్మాడిలో తీసుకున్న జ్యువెలరీ. బోల్డ్ అన్ని కొత్త మోడల్స్ దిగాయి వస్తువులు. బయట చాలా స్టోర్స్ కి తిరిగాను కానీ ఎమ్మాడిలో ప్రైజులు మాత్రం బాగా రీజనబుల్ గా అనిపించాయి. కూకట్పల్లి బ్రాంచ్ లో తీసుకున్నవి ఇవి. దశావతారాల హారము, చెవిలోనివి, హారము, వడ్డానం అంతా సెట్. మీలో చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా జ్యువెలరీ కానీ శారీ కానీ ఎక్కడ తీసుకున్నానని చెప్పి. ఇంకోటి జ్యువెలరీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి పెట్టండి. లాస్ట్ ఇయర్ మా తమ్ముడు పెళ్ళికి కూడా ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాను. ఎప్పటికప్పుడు మంచి డిజైన్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. కళ్యాణ మండపానికి బయలుదేరిపోతున్నాము ఇక్కడ నుండి. మనోడు చూడండి చక్కగా ఎలా కూర్చున్నాడు. ఈ చూడండి సెల్ఫీ కెమెరా అంటే అడ్జస్ట్ చేస్తున్నాడు దానికి. ఎందుకమ్మా పడిపోద్ది ఫోన్ తీసేయమ్మా అంటే తీయట్లేదు. ఇదిగో అది నా ఫోన్ కాదు, ఆ తమ్ముడు ఫోను. సెట్టింగ్ చూడండి, మనోడు వీడియోకి సెల్ఫీ కెమెరా అడ్జస్ట్ చేస్తున్నాడు. అవసరం ఏంట్రా నీకు పొట్టి? చిన్న గిల్లిగిచ్చుకెళ్ళి పట్టుకోలేము వీడిని. నాడి చూసేసుకుంటున్నాడు అనమాట, ఫొటోస్ తీసుకుంటున్నాడు. అబ్బా ఏటో స్టెప్ ఏట్రా, మళ్ళీ చెయ్యు ఎలాగెలగా పిడక స్టెప్లు, తెల్లవారుసరి పిడక స్టెప్లు వేస్తున్నాడు. స్పష్టంగా చెప్పరా, గాబరాగా. మేమందరం చక్కగా రెడీ అయిపోయాం కానీ పొట్టోడికి పౌడర్ కూడా రాయలేదు. రోడ్ మీద తాడి ముంజులు ఎన్నుండివో ఇంకా పెట్టలేంటున్నారు. ఇదిగో ఊర్లో నుండి తోటలో ఇంటికి వచ్చాము. ఇంకో ఎంట్రన్స్ లోని పందిరికి బంతిపూల దండలు తగిలింది సరేనా, బాగున్నాయి, కలర్ఫుల్ గా బాగా కనిపిస్తున్నాయి. ఇంకో పూజ చేస్తున్నారు. ఇంకాసేపట్లో బయలుదేరిపోతాం అనమాట. దండం పెట్టుకుని బయలుదేరిపోతాం. మా అమ్మగారి సిగ భలే ఉంది. మొత్తం పెళ్లి పనులు అన్ని ఇంట్లోనే మంచిగా వైట్ పెయింట్ వేయించారు. నిగనగలు ఆడిపోతుంది ఫెయిర్ అండ్ లవ్లీ రాసినట్టు. మేమీ తెలియదు, పెళ్లి కూడా ఉపవాసం. చేతులకి ఏటో వెరైటీగా తగిలించుకున్నారు. పెన్న క్యాపుల్ లాగా. చిన్నప్పుడు మేము ఇలాగే పెట్టుకునే వాళ్ళం అన్నమాట. అన్నంలో ఇద్దరు చెయ్యిలు పట్టుకుని వదలట్లేదు కార్ డోర్ తీయడానికి కూడా. అబ్బో మా నాన్నగారే డ్రైవింగ్ దగ్గర తీసుకెళ్తారు కదా. హల్దీలోని ఫుల్ గెంతిడం కాదు కానీ మొఖం లాగేసింది దెబ్బకి. మా అన్నయ్య దిగిపోతారు కదా, ఎక్కడా కుదురుగా కూర్చోడు. గాబరాకి పెళ్ళికొడుకు చేతిలో తాంబూలం పెట్టకుండా కారు ఎక్కించాము. ఇగో మధ్యదారులు గుర్తొచ్చింది, ఇంకందుకే గబగబా అందించేస్తున్నారు. ఇగో ఈ కారులోని లగేజ్ ఎక్కువైపోయింది అనమాట. కదలలేకపోతుంది కుడుముక్కలాగా. పెట్రోల్ తాగమంటే మాత్రం తాగేస్తుంది ఎగదానం లేనట్టు. చూడండి ఎలాగుందో, నల్లగా తుమ్మ ముంజులాగా. ఊరంత బతకం ఈ కారుకి మాత్రం. వచ్చాము ఫంక్షన్ హాల్ కి, ఎంటర్ అవుతున్నాము. మనమే ఫస్ట్ వచ్చినట్టున్నాం చూడు, ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. అసలు ఈ ఫంక్షన్ ఈ కళ్యాణ మండపంలో చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. కాకపోతే మా ఇంటి ముందు ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు అసలే వర్షాలు అయి పడిపోతున్నాయి కదా, ఓపెన్ ప్లేస్ అయితే దెబ్బైపోతామని కళ్యాణ మండపం రావాల్సి వచ్చింది. ఏదైనా మన ఇంటి ముందు అరుగు అంత అందం ఇంకేటి రాదు. అసలే మంది తోటలో ఇల్లు కాబట్టి అసలు అద్భుతంగా చేసుకోవచ్చు అనమాట. చక్కగా తాటాకు పందిరేసుకొని కొబ్బరాకుల స్తంభాలతో అందంగా చేద్దాం అనుకున్నాము. కానీ అప్పటికప్పుడు ఈ ఫంక్షన్ హాల్ తీక తప్పలేదు మాకు.
ఉదయం నుంచి టిఫిన్ చేయలేదు మేము. ఇదిగోండి ఇప్పుడు కిందకి వెళ్తాం అనమాట టిఫిన్ చేయడానికి. శుభ్రంగా తినేసి మళ్ళీ శుభ్రంగా తినేసి శుభ్రంగా పనులు చేయాలి. ఇంకో వచ్చిన చుట్టాలందరినీ ముందు టిఫిన్ పెట్టించేస్తే ఇంకో మా అత్త హైదరాబాద్లో కోళ్ళని మేకల్ని అన్నింటినీ వదిలేసి వచ్చారట. చాలా బాధపడిపోతున్నారు ఎంత వెళ్ళిపోలా అని. యానిమల్ లవర్ ఇవిడ ఇల్లు వదిలి ఎక్కడికి రారు, పెళ్ళని వచ్చారు. ఈరోజు ఎలాగైనా 2 ఇడ్లీలు ఎక్స్ట్రా తినాలన్నమాట. సాయంత్రం వరకు కష్టపడాలంటే పడుతున్నారా? మా మాయ కూతురు కెమెరాలు దూరిపోతుంది. మా అమ్మగారు నేను టిఫిన్ చేస్తానంటే ఆవిడ నోట కొడుతుంది అనమాట. చట్నీలు గట్ట చీర మీద పంపించుకుంటారేమో అని. అబ్బా నా ఫేవరెట్ బొంబాయి చట్నీ. అసలు ఈ చట్నీకి పేరు ఎందుకు వచ్చిందో అర్థమవుదు. బొంబాయి అంతా ఈ చట్నీ తింటారేమో. టీ వేసుకుంటారా? టీ వద్దండి, ముందు టిఫిన్ తినేయండి. మా ఆయన కళ్ళన్నీ నా ప్లేట్ మీదే ఎప్పుడు నా మీదే ఏడ్చుకుని ఉంటారు. అయిపోతే దిష్టి తీసుకోవాలి. నాకన్నా ఎక్కువ తింటుంది బ్యాంకాక్. ఆ మాత్రం తినకపోతే అరలేం కదా, అస్సలు అరలేము. అబ్బో మా వదులు సాంబార్ వేయించుకుంటున్నారు. సాంబార్ ఉన్న విషయం మర్చిపోయాను నేను. 3 గంటలు చేశానండి. ఇగో వీళ్ళందరూ చేరిపోయి కమ్మలు కడుతున్నారు నన్ను. ఈ వడలు లేకపోతే పెళ్లికి రానని చెప్పాను నేను. ఈ ఇడ్లీకి నాకు మాత్రం చిన్నప్పటి నుంచి పడదు, చాలా దూరంగా ఉంటాను. ఈ నోరు ఊరించే వడలు మాత్రం నోరు ఆరిపోద్దనే తప్ప ఇలా చట్నీలో ముంచుకు తింటే అసలు అదిరిపోద్ది. ఇగో సాంబార్ ఈ టిన్లో ఉంది, వేసుకొని వెళ్ళిపోదాం కొంచెం. ఇగో నా మెల్లో నల్లపూసలు చాలా మంది ఫోటో తీసి పెట్టమంటున్నారు. వీటి ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తానులేండి. దగదగ మెరిసిపోతున్నాయి బయట కూడా. అప్పుడు ఎప్పుడో కొన్నారు మా ఆయనవి 2-in-1 నల్లపూసలు. ఇవి బ్రేస్లెట్ లా కూడా పెట్టుకోవచ్చు. ఈ డైమండ్స్ ఎన్ని క్యారెట్స్ మర్చిపోయాను అనమాట. ఈ బిల్లు దొరికితే చూసి చెప్తానులేండి. ఏదైనా వస్తువు కొన్న తర్వాత బిల్లు భద్రంగా దాచేద్దాం అనుకుంటాం కానీ ఆ బిల్లు ఎలాగోలా మాయమైపోద్ది. కానీ ఈ బ్లాక్ బీడ్స్ మాత్రం నాకు ప్రాణం అనమాట, ఎప్పటికీ మార్చను. ఇగో మన టిఫిన్ అయిపోవచ్చింది. చిన్న చెల్లి, అందరికన్నా చిన్న చెల్లి. ఇగో మా నాన్నగారు తలుపున అయితే 5 ఆడపిల్లలు అనమాట. అందులో 2 వచ్చాము, మిగతా 3 రాలేపారు. ఇగో అందరు టిఫిన్స్ అయిపోయి మేమే లాస్ట్. మా తమ్ముడు చిన్నప్పుడు అన్ని చిత్తిని పనులు. సెలవులు ఇస్తే చాలు మా పిన్నాలింటికి హాలిడేస్కి వెళ్ళేదాన్ని అనమాట. మా తమ్ముడు సూపర్ కొడిసేదాన్ని. చిన్నప్పుడు రౌడీ అంటే రౌడీ, మినీ అర్జున్ రెడ్డిలా ఉండేదాన్ని. ఇగో ఈ పెళ్లి అయిపోయిన వెంటనే మా అత్త మొత్తం లగేజ్ అని సర్దుకొని హైదరాబాద్ వచ్చేయమంటున్నారు. అసలే పిల్లలకి సెమిస్టర్ బ్రేక్ ఎన్ని రోజులు సెలవులు ఇవ్వలేదు అనమాట. ఈ హడావిడి అంతా చూసుకొని ఎంత బే బయలుదేరిపోతే అంత బే బయలుదేరిపోవాలి. ఈ ఆకలి మీద ఎంతో తినేద్దాం అనుకుంటాం కానీ ఎక్కట్లేదు. అనవసరంగా వేస్ట్ చేయకూడదు, నెమ్మదిగా ఎక్కించేద్దాం. మా అమ్మగారు అప్పుడే కేకేసేస్తున్నారు. అర్జెంట్ గా పిలుస్తున్నారట. ఏమో తెలియదు ఎందుకు పిలుస్తున్నారట అర్జెంట్ గా. లోపల మండపం డెకరేషన్ చెప్పినట్టు చేశారో లేదో. అసలు ఇవన్నీ ఎత్తుక్కునేసరికి అయిపోయింది మాకు టైము. ఇగో ఇవి బొమ్మలు తెప్పించాం అనమాట, పెళ్లికి సంబంధించినవి. మొత్తం అన్ని నీట్గా సర్దిపించాలి లైన్గా. ఇవన్నీ చూస్తుంటే మా పెళ్లి టైం గుర్తొస్తుంది. భలే అంటే భలే ఉన్నాయన్నమాట. ఇంకా అన్ని తీయాలి, నీట్గా సర్దాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్ని క్లియర్గా. అది మాత్రం మిస్ అవ్వకండి, అదిరిపోద్ది.